గంగాధారి ఏంలో గంగాధారి ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాను. ఏంది ఎట్లుంది రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఇప్పుడు రైతు బంధు వేస్తా అనుకుంటా ఆపుకుంటా వస్తుండు. రైతును ఇబ్బంది పెట్టినోడు ఎవడు మొగడుకోడు. అడ్ల కడ సుతం బోనస్ ఇస్తా అది ఇది అని అన్నాడు కానీ అది ఏది ఇచ్చేది లేదు. మనం తీసుకున్నాం కొంటాల పని వడ్లు కావచ్చు మొక్కజొన్న అయినా ఇప్పుడు అమ్మే టైంకి వచ్చింది. ఇబ్బంది పెడుతురు రైతులను కటి చేసుడు ఇబ్బంది పెడుతురు. ఎట్లుంది మరి ప్రభుత్వం సంగతి ఎట్లుంది? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఇబ్బంది పెడితే మళ్ళీసారికి టీఆర్ఎస్ వస్తుందని నాకు నమ్మకం. అంతే. నమ్మకం ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టినా ఏ పార్టీ ఉండలేదు, ఏ పార్టీ ఉండదు. అది యూరియా బస్తాల కాడ ఇబ్బంది పెట్టిన బాగా టైటు. ఈ మనకు రైతు బంధు ఇస్తాను కూడా ఏమైనా ఆయుధాలు పెడుతుండే ఇచ్చేది లేదు మనం తీసుకునేది రైతులు. మంచిగా పాలన మినిమం 5 ఎకరాల కానీ ఇస్తాడేమంటే 5 ఎకరాలకు లేదు, నా 3 ఎకరాలకు లేదు. ఏడే ఉంది పాలన సక్క ఏడు ఉంది అది. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉండే ఇంత ముందు? కాంగ్రెసే. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెసే. మా సార్ను ఏమి ఇబ్బంది పెడుతుందంటే మొన్న చూడు కౌన్సిలర్ ఓట్లప్పుడు 18 రెవెన్యూ గెలిచినప్పుడు టికెట్లు ఇచ్చుకోవడానికి సుధా అవకాశం లేదు రేవంత్ రెడ్డి. ఆ పార్టీలో ఉండలేక సారుతోటి మేము పోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఎట్లా అనిపించింది అసలు? కాంగ్రెస్ ఒక అప్పుడు చేసింది, మంచిగా చేసింది. ఇందిరమ్మ ఉన్నప్పుడు అప్పుడు బాగా మంచిగా చేసింది. ఇందిరమ్మతోటే రైతుల బతుకు అవధం అనదు. వాళ్ళే ప్రాజెక్టులు వాళ్ళతోటే బతికిండు రైతు. బతకాలంటే ఇప్పటి రాజకీయం మంచిగా లేదు. ఇప్పటి రేవంత్ రెడ్డి పరిస్థితి కంపల్సరీ ఓడిపోతాడు. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను. ఏడికేస్తాడు ఇవన్నీ హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కరెక్ట్ లేడు. అన్ని జరుపుకుంటూ వస్తుండు. రైతుల్ని రాజులు చేస్తున్నాడు. ఎక్కడ రాజు చేసినట్టుంది, రాజు మంచినట్టుంది, అది తెలిపినట్లేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు, ఎట్లుంటది? రైతుల కోసం సేవ చేస్తాడు, రైతును మర్చిపోడు. నాణ్య అట్లు జోకిచ్చిండు, నాణ్య మక్కలు జోకిచ్చిండు. బీట్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడలు ఉండే జైత్యాల. ఆ సార్ను మాకు ఏ కష్టం వచ్చినా కానీ ఏ పార్టీలో రాని అడిగి సార్ దగ్గరికి పనిచేసి పెడతాడు. నువ్వు ఈ పార్టీ రానవు, ఈ పార్టీ అని అనడు, చూడడు, అందరికి పనిచేసి పెడతాడు. మాకు ఆ సార్ నమ్మకం. లీడర్ను మోసం చేసింది పార్టీ మోసం చేసింది. వాళ్ళ కాళ్ళే మునుగుతారు, మోసం చేసి అంతే వాళ్ళే మునుగుతారు. ఉంటుంది, కర్మ ఉంటుంది. అప్పుడు మా సార్ మేము మర్చిపోం జీవితంలో. ఎటుంటే అటే సార్ ఎటుంటాడు. సో మరి ఇప్పుడు సేవ చేస్తాడు రైతులకు. ఎక్కడ వర్షం పడ్డా బీట్లలో పోతాడు, డైరెక్ట్ చక్కగా పోతాడు. సో ఇప్పుడు కేసీఆర్ ఇక్కడికి వస్తున్నాడు, కేసీఆర్ గారు. సో ఎట్లుంటది, ఏమనిపిస్తా ఉంది చూస్తే? కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కదా, మీ జగిత్యాలకు వస్తున్నాడు, ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు కేసీఆర్ గురించి? గెలవగలుగుతాడు కేసీఆర్, పక్కా టీఆర్ఎస్ వస్తుంది. సో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు చూడు సంజయ్, ఆయన ఏమంటున్నాడు? సంజయ్ జీవన్ రెడ్డి సార్ను నరకం చూపించాడు. ఈ సారు కింద ఆ సార్ ఎంత 40 ఏళ్ళ జీవితం సారు. ఆ సార్ ఒక మాట అనేది ఆ సార్ గారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అంటాడుగా సంజయ్. పోదు, అది అంత ఉత్తమం వచ్చాడు. అది జగిత్యాలలో మళ్ళీ ఎవరు గెలుస్తారు? జగిత్యాల జీవన్ రెడ్డి వస్తాడు, అలా కోడలకు నిలబడుతుంది, ముంగడికి పెడతాడు, వస్తాడు. ఓకే.